హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో గోంగూర పప్పును టేస్టీగా చాలా కమ్మగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. పప్పే కదా అనుకుంటారేమో, బట్ మన సౌత్ ఇండియన్ డిషెస్లోనే ఈ పప్పుకి చాలా ప్రిఫరెన్స్ ఉంది కదా. సో అలాంటి పప్పుని ఇంకొంచెం కమ్మగా చేసుకుంటే బాగుంటుంది కదా. సో ఇక లేట్ చేయకుండా ఈ గోంగూర పప్పును టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. దీనికోసం ముందుగా 1 కప్పు దాకా కందిపప్పును తీసుకొని నీట్గా క్లీన్ చేసుకొని కుక్కర్లో యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి నీట్గా క్లీన్ చేసుకున్నటువంటి గోంగూరను యాడ్ చేసుకోవాలి. ఈ గోంగూరను క్లీన్ చేసుకునేటప్పుడు కనీసం ఒక 3 to 4 టైమ్స్ అయినా క్లీన్ చేసుకోండి, లేకపోతే ఆకుకూరలో కొంచెం ఇసుక అనేది ఎక్కువగా ఉంటుంది కదా. నెక్స్ట్ వచ్చేసి ఒక టమాటోని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని టమాటోని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి టేస్ట్కి సరిపడిన సాల్ట్, 1/2 స్పూన్ దాకా పసుపు, స్పైసీనెస్కి తగినంత కారం యాడ్ చేసుకోవాలి. అండ్ అలాగే వీటితో పాటు 1/2 స్పూన్ దాకా ఆయిల్ని కూడా యాడ్ చేసుకోండి. ఇలా ఆయిల్ని యాడ్ చేసుకోవడం వల్ల పప్పు అనేది పొంగిపోకుండా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సరిపడినన్ని వాటర్ని యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 5 to 6 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. మీరు ఈ పప్పును హై ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే ఒక 7 to 8 విజిల్స్ వచ్చినా కూడా పప్పు అనేది సరిగా ఉడకదనమాట. మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే ఒక 5 to 6 విజిల్స్కే పప్పు అనేది మెత్తగా ఉడికిపోతుంది. చూసారు కదా, పప్పు అనేది మెత్తగా ఉడికిపోయింది కదా. సో ఇప్పుడు పప్పు గుత్తితోటి మెదుపుకుందాం. సో ఇలాగా పప్పు గుత్తితోటి మెదుపుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈ పప్పును తాలింపు పెట్టుకుందాం. తాలింపు కోసం 1 స్పూన్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు, ఎండుమిర్చి, ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. వీటితో పాటు కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. నా దగ్గర టైంకి కరివేపాకు లేక నేనైతే స్కిప్ చేశాను, మీరైతే స్కిప్ చేయొద్దు. ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మెదుపుకున్నటువంటి పప్పులో ఈ తాలింపును యాడ్ చేసుకోవాలి. అంతేనండి, మన హెల్త్కి ఎంతో మేలు చేసేటువంటి కమ్మని గోంగూర పప్పు అయితే రెడీ అయిపోయింది. ఈ గోంగూర పప్పుకి కాంబినేషన్గా ఏ ఫ్రైతో అయినా ట్రై చేయొచ్చు. అండ్ అలాగే ఆమ్లెట్తో తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఖచ్చితంగా గోంగూర పప్పుని ఈ ప్రాసెస్లో ట్రై చేయండి, మీకైతే డెఫినెట్గా నచ్చుతుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫైనల్లీ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్, డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్. అండ్ అలాగే ఈ వీడియోని ఎన్ని వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.